ఫైన్. సో నిన్న మనం ఏం డిస్కస్ చేస్తా ఉన్నాం? వాట్ ఎవర్ డిస్కస్ yesterday about site cloud, about client and server. Yeah, what is yeah. Okay. Voice types. Okay. server types, Okay. Different types of servers. users, లోకల్ వచ్చి డొమైన్ యూజర్స్, డొమైన్ యూజర్స్ లో ఎలా యాక్టివ్ డైరెక్టరీ ఉంటాయి, వాటికి ఎలా యూజర్స్ ఎవరెవరు ఉంటారు, అవన్నా. ఓకే. ఎనీథింగ్ ఎల్స్ లైక్ సర్వర్ టైప్స్ ఏంటి శ్వేత? డిఫరెంట్ సర్వర్ టైప్స్, బిల్డ్ టైప్స్, కానీ బిల్డ్ టైప్స్ ఏంటి? బిల్డ్ వైజ్ గా డిఫరెంట్ సర్వర్స్ ఏంటి? సర్వర్ టైప్స్ నెహ్రూ. ఫిజికల్ సర్వర్, Yeah. వర్చువల్ సర్వర్. ఓకే. సో వర్చువల్ అంటే ఏం? And వర్చువల్ లో టైప్స్ ఏముంటాయి? హైపర్, కోల్డ్, క్లౌడ్, విఎం. ఓకే. వెంకీ. సార్ గుడ్ మార్నింగ్. క్లౌడ్. ఓకే. వర్చువల్ సర్వర్స్ అనగానే డిఫరెంట్ సర్వర్స్ ఏంటి వర్చువల్ లో? వర్చువల్ లో గూగుల్ ఎక్స్ట్రా. లోకల్ సర్వర్, డొమైన్స్. బిల్డ్ టైప్స్ లో కాదండి, ఇది వేరు. అంటే మీరు చెప్పే సర్వర్స్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ బిల్డ్ వైజ్ గా కాదు. క్లౌడ్ అనే మనం వర్చువల్ సర్వర్స్ అనగానే ద సర్వర్ విచ్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ డొమైన్ డేటా సెంటర్, అంటే ఆఫీస్ డేటా సెంటర్ లో లేని సర్వర్ ని వర్చువల్ సెంటర్స్ అంటాం. సో వాటిలో టైప్స్ ఏముంటాయి రమేష్, ఎనీ ఐడియా? Which one? బిల్డ్ వైజ్ గా క్లౌడ్స్ వర్చువల్ సర్వర్స్ లో టైప్స్. Virtual types VMware, Hyper-V, cloud. Usually cloud. comes under. Okay, fine. Yeah, Ram. క్లౌడ్ లో డిఫరెంట్ టైప్స్ ఏముంటాయి రామ్? AWS, VMware. ఓకే. AWS. ఓకే. అమెజాన్ వాళ్ళది AWS, తర్వాత అజ్యూర్, మైక్రోసాఫ్ట్ వాళ్ళ అజ్యూర్, Azure. ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? ఇంకా వేరే చాలా క్లౌడ్స్ ఉంటాయి అవుట్ సైడ్ మార్కెట్ లో, బట్ మెయిన్ మనం ఎక్కువ యూజ్ చేసే ఇవి ఉంటాయి. ఓకేనా? ఫైన్. సో జనరల్ గా తర్వాత సర్వర్ టైప్స్ లో లోకల్ సర్వర్, డొమైన్ సర్వర్ అండి. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసామా, మాట్లాడామా? అవునన్నా. మాట్లాడాము. ఓకే, చెప్పండి. వాట్ ఈస్ లోకల్ సర్వర్, వాట్ ఈస్ డొమైన్ సర్వర్? Only local user can log into the machine, sir. Local server. Exactly, correct. Okay. What about domain? Local server which is not joined in AD. Yeah, that is also true. Yeah, correct. Domain? Domain, local plus domain is log. ఓకే. సో ఇక్కడ ఒకసారి డ్రా చేస్తాను, డ్రా చేసి మీకు ప్రాక్టికల్ గా కూడా చూపిస్తాను. వాట్ ఈస్ లోకల్ సర్వర్, ఎందుకు లోకల్ సర్వర్ అంటున్నాం, ఎందుకు డొమైన్ సర్వర్ అంటున్నాం. సో లోకల్ సర్వర్ అంటే ఏడికి జాయిన్ అయ్యని సర్వర్ ని లోకల్ సర్వర్ అంటున్నాం. యాక్టివ్ డైరెక్టరీకి జాయిన్ అయిన సర్వర్ ని డొమైన్ సర్వర్ అంటున్నాం. సో లోకల్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్, సో ఇట్స్ సింగిల్ సర్వర్ వేర్ ఇట్ డజంట్ జాయిన్ టు ఎనీవేర్. సో ఆ పర్టికులర్ సర్వర్ లో, లోకల్ సర్వర్ లో ఓన్లీ లోకల్ యూజర్, అంటే ఆ సర్వర్ లో బిల్డ్ అయిన యూజర్స్ మాత్రమే, ఎవరైతే డిఫాల్ట్ యూజర్స్ ఉంటారో, ఎవరైతే క్రియేట్ చేయబడతారో వాళ్ళు మాత్రమే లాగిన్ అవుతారు ఈ పర్టికులర్ సర్వర్ లో. డొమైన్ సర్వర్ లోకల్, ఇక్కడ లోకల్ యూజర్స్, డిఫాల్ట్ యూజర్స్, మనం క్రియేట్ చేసిన యూజర్స్ తో పాటు యాక్టివ్ డైరెక్టరీలో ఉన్న యూజర్స్ కూడా యాక్సెస్ ఇవ్వచ్చు ఈ సర్వర్ మీద. సో హౌ ఇట్ కెన్ బి పాసిబుల్ అనేది మనం ఒకసారి చూస్తామండి. ఈ రెండు ప్రాక్టికల్ గా నేను సర్వర్ లో ఒక లోకల్ సర్వర్ లాగిన్ అవుతాను, ఒక డొమైన్ సర్వర్ లాగిన్ అవుతాను. సో రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా చూపిస్తాను. ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి సర్వర్ లో, క్రియేట్ చేసిన తర్వాత యూజర్ కి పర్మిషన్ ఎలా ఇవ్వాలి, అతను ఎలా లాగిన్ అవుతాడు, ఇవి చూస్తాం. అట్ ద సేమ్ టైం డొమైన్ సర్వర్ లో లోకల్ యూజర్ ఎలా లాగిన్ అవుతాడు, సో అలాగే ఏడీ యూజర్ ఎలా లాగిన్ అవుతాడు, సో అతనికి ఎలా పర్మిషన్స్ వస్తాయి ఏంటి అనేది కూడా చెక్ చేస్తాం. ఓకేనా? క్లియర్ అర్థమవుతుందండి? Yes, So sir. I hope everybody is going through the recording labs. Okay, even basics అని చెప్పేసి మీరు చాలా సిల్లీగా చూడొద్దండి. సో ఇది వెరీ మచ్ ఇంపార్టెంట్. మనకి ప్రతిదీ కూడా డిస్కస్ చేస్తే ప్రతి బేసిక్ కూడా గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్ లో మనకి యాక్చువల్ సైబర్ మాట్లాడేటప్పుడు హెల్ప్ అవుతుంది ఇవన్నీ.
సో నేను యాక్చువల్గా మీకు ఒక యాక్టివ్ డైరెక్టరీ సర్వర్ కూడా ఇప్పుడు మీకు లాగిన్ అయి చూపిస్తాను. ఫస్ట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సర్వర్. ఓకే, దీన్ని DC01 అంటాను. యాక్చువల్గా ఇక్కడ ల్యాబ్లో ప్రకారం మాట్లాడుతున్నాను, ల్యాబ్ సర్వర్లో లాగా. DC అంటే డొమైన్ కంట్రోలర్. సో వేర్ యాక్టివ్ డైరెక్టరీ జాయిన్, ఓకే, వాట్ ఆర్ ద సర్వర్ యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్, దట్ సర్వర్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ డొమైన్ కంట్రోలర్. DC ఈక్వల్ టు డొమైన్ కంట్రోలర్. డొమైన్ కంట్రోలర్. సో అది DC. సో ఇక్కడ యాక్చువల్గా డొమైన్ కంట్రోల్లో అనగానే దీనిలో ఒక AD నేమ్ ఉంటుంది, యాక్టివ్ డైరెక్టరీ నేమ్. సో ఆ యాక్టివ్ డైరెక్టరీ నేమ్ ఎలా ఉంటుంది అంటే ఒక ఆర్గనైజేషన్ నేమ్, ఒక ఓకే కంపెనీ నేమ్. లెట్స్ ABC అనేది ఒక కంపెనీ అనుకోండి, దాని డొమైన్ నేమ్ abc.com. కంపెనీ నేమ్ లెట్స్ కంపెనీ నేమ్ ABC అనుకున్నాం. ABC అయితే కంపెనీ నేమ్ ABC అనుకోండి. కంపెనీ నేమ్ ABC అన్నప్పుడు డొమైన్ నేమ్ ఏమవుతుందో చూడండి. ఇక్కడ డొమైన్ నేమ్ ABC.com అవ్వచ్చు, .in అవ్వచ్చు, .net అవ్వచ్చు, .co అవ్వచ్చు, .edu అవ్వచ్చు, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మెయిన్ మనం ఇక్కడ చూసేది ఏంటి, ABC అనేది డొమైన్ నేమ్ గా చూస్తాం. సో లేదు ఈ కంపెనీ వాళ్ళకి డొమైన్ మెయిల్ ఐడి కావాలంటే ఏమొస్తుంది చెప్పండి. లెట్స్ సే బాబు ఈజ్ ఎంప్లాయ్ ఆఫ్ దిస్ కంపెనీ, babu@abc.com అని వస్తుంది. అవునా, బేస్డ్ ఆన్ దిస్ డొమైన్. లేదు అండి యాక్చువల్లీ ఇది abc.com కాదు, abc.in అనుకోండి. అప్పుడు ఇక్కడ మెయిల్ ఐడి, ఎంప్లాయీ మెయిల్ ఐడి బాబు, ఓకే, బాబు ఓకే abc.in అని వస్తుంది. ఓకేనా, డొమైన్ నేమ్ ఇలా క్లియర్గా వస్తుంది. అవునా, మీరు ఏదైనా కంపెనీ అంటే TCS.com అనేది చాలా మంది మీ ఎంప్లాయీస్, మీ ఫ్రెండ్స్ TCSలోను, విప్రోలోను, ఇన్ఫీ, యాక్సెంచర్, IBMలో ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరికి ఇలా ఉంటుంది కదా, మీ ఫ్రెండ్స్ ఓకే, విప్రో అయితే wipro.com అని, TCS అయితే TCS.com అని, యాక్సెంచర్.in అనో .com అనో ఇలా ఉంటుంది డొమైన్ నేమ్. ఓకే, దాన్ని అంటే వాళ్ళ యాక్టివ్ డైరెక్టరీ నేమ్ బేస్ చేసుకుని వస్తుంది అదంతా కూడాను. క్లియర్ అదవుతుంది. అసలు యాక్టివ్ డైరెక్టరీలో ఏముంటుంది అనేది నేను జస్ట్ ఒక ఒక 10 minutes లో నేను మళ్ళీ మాట్లాడతాను. అసలు యాక్టివ్ డైరెక్టరీ ఎందుకు, దీనివల్ల యూజ్ ఏంటి, ఎవరెవరు ఉంటారు ఏంటి అనేది మాట్లాడతాను. బట్ ఇప్పుడు జస్ట్ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ మాట్లాడుతున్నాం. సో ఇక్కడ జాయిన్ అయిన సర్వర్స్, కొన్ని సర్వర్స్ ఉంటాయి. ఓకే, యాక్టివ్ డైరెక్టరీకి జాయిన్ అయిన సర్వర్స్ ఉంటాయి, జాయిన్ అవ్వని సర్వర్స్ ఉంటాయి. సో ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ మాట్లాడడం వచ్చాం. ఇది మాట్లాడడం అయిపోయిన తర్వాత అసలు యాక్టివ్ డైరెక్టరీలో లాగిన్ అవుతాను, అందులో ఏమేమి ఉంటాయి, ఎందుకు ఉంటాయి అనేది కూడా మనం డీప్గా డిస్కస్ చేస్తాం. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సర్వర్ అండ్ దిస్ అనదర్ సర్వర్. సో ఇక్కడ చూడండి, ADకి జాయిన్ అయిన సర్వర్ని డొమైన్ సర్వర్ అంటాం. సో ఇక్కడ ఒక మనం ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాం. ఇక్కడ వన్ ఆఫ్ ద సర్వర్ నేమ్ కాల్డ్ vault01A. ఇక్కడ వన్ ఆఫ్ ద అనదర్ సర్వర్ నేమ్ కాల్డ్ కాంపోనెంట్స్. ఓకే, సో ఈ రెండు 2 డిఫరెంట్ సర్వర్స్. vault01A అనేది యాక్టివ్ డైరెక్టరీకి జాయిన్ అవ్వలేదు, యాక్టివ్ డైరెక్టరీకి కనెక్ట్ అవ్వలేదు. సో దిస్ సర్వర్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ లోకల్ సర్వర్. vault01 సర్వర్ ఈజ్ ద లోకల్ సర్వర్. ఈ సర్వర్ లో ఎవరికైతే ఓకే ఆల్రెడీ డిఫాల్ట్ యూజర్స్ ఉన్నారో, ఎవరికైతే పర్మిషన్ ఉందో, ఈ సర్వర్ లో క్రియేట్ చేసిన వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంటుంది ఈ సర్వర్ లో లాగిన్ అవ్వడానికి. సో లెట్స్ సే అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు ఈ సర్వర్ లో. ఓకే, ఇతని పాస్వర్డ్ cybrac1 ఉంది. ఓన్లీ దిస్ యూజర్ ఓన్లీ కెన్ బి లాగ్డ్ ఇన్ టు దిస్ మెషిన్, నోబడి ఎల్స్. అర్థమవుతుందా అండ్ ఇక్కడ అర్థమవుతుందా, ఈ సర్వర్ లో అడ్మినిస్ట్రేటర్ అనే యూజర్ ఉన్నాడు, అతను మాత్రమే లాగిన్ అవుతాడు ఈ పాస్వర్డ్ యూజ్ చేసుకుని. లేదంటే నేను ఇంకో యూజర్ ని ఓకే క్రియేట్ చేస్తాను, bash24 అనే యూజర్ ని ఈ సర్వర్ లో క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి అతనికి ఒక పాస్వర్డ్ ఇచ్చేసి ఇతనికి లాగిన్ పర్మిషన్ ఇస్తాను @123 అని చెప్పేసి. ఎస్, bash24 యూజర్ కూడా లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అనేది డిఫాల్ట్ యూజర్ అతను ఉన్నాడు, bash24 అనే అతన్ని ఈ సర్వర్ లో మాత్రమే క్రియేట్ చేసాం. సో దట్ దిస్ యూజర్ ఆల్సో కెన్ బి లాగ్డ్ ఇన్. ఇప్పుడు ఈ సర్వర్ మొత్తాన్ని vault01 సర్వర్ లో ఒక అడ్మినిస్ట్రేటర్ యూజర్ లాగిన్ అవుతాడు, ఒక bash24 యూజర్ లాగిన్ అవుతాడు. క్లియర్, అర్థమవుతుందా? Yeah, any questions guys so far here? Okay, fine. ఇప్పుడు
కాంపోనెంట్స్ అనే సర్వర్ మాట్లాడదాం. ఇది యాక్టివ్ డైరెక్టరీ జాయిన్ అయిన సర్వర్. సో నిన్ను కూడా మీకు చెప్పాను, డొమైన్ సర్వర్ లో లోకల్ యూజర్స్ జాయిన్ అవుతారు, అలాగే డొమైన్ యూజర్స్ ఎవరై అంటే యాక్టివ్ డైరెక్టరీ లో ఉన్న వాళ్ళని డొమైన్ యూజర్స్ అంటాము. సో ఫస్ట్ అసలు ఈ సర్వర్ లో ఎవరు ఉంటారంటే బై డిఫాల్ట్ ఇది విండోస్ సర్వర్ కాబట్టి ఒక అడ్మినిస్ట్రేటర్, ఓకే, హీఈస్ ద యూజర్. మేబీ ఇతని పాస్వర్డ్ సైబ్రాక్ 1 ఉందా, సో మేబీ ఎస్ సైబ్రాక్ 1 దిస్ యూజర్ కెన్ బి లాగ్డ్ ఇన్ అలాంగ్ విత్ నేను ఇంకొక యూజర్ ని, ఓకే, ఇతనికి యాక్చువల్ గా రామన్ యూజర్ ని క్రియేట్ చేస్తాను ఈ సర్వర్ లో. సో అతనికి పాస్వర్డ్ ఓకే పాస్వర్డ్ వచ్చేసి సైబ్రాక్ 987 అని ఇచ్చాను, సైబ్రాక్ @987. ఎస్, ఈ సర్వర్ లో యాజ్ ఆఫ్ నౌ అడ్మినిస్ట్రేటర్ రామ్, దీస్ 2 యూజర్స్ ఆర్ లోకల్ యూజర్స్. ఓకే, ఈ ఇద్దరు సర్వర్ లోపల మాత్రమే ఉన్నారు, వీళ్ళు లోకల్ యూజర్స్. దాంతో పాటు ఈ సర్వర్ ఏడీలో జాయిన్ అయింది. ఏడీ లోపల యాక్టివ్ డైరెక్టరీ లో బాబు అనే ఒక ఎంప్లాయ్ ఉన్నాడు. సో ఆ ఎంప్లాయ్కి ఈ సర్వర్ మీద యాక్సెస్ ఇస్తే ఎస్ బాబు అనే ఎంప్లాయ్ కూడా ఈ సర్వర్ మీద లాగిన్ అవుతాడు. బాబు అనే యూజర్ ఈ సర్వర్ లో ఎక్కడ ఉండడు, మీరు మొత్తం సెర్చ్ చేయండి ఏ ఫోల్డర్ లో కానీ ఎక్కడ కానీ ఉండడు. బట్ ఎలా లాగిన్ అవుతాడు, ఎలా పర్మిషన్ అవుతాడు అంటే బికాస్ ఈస్ పార్ట్ ఆఫ్ యాక్టివ్ డైరెక్టరీ, దిస్ సర్వర్ జాయిన్ టు ద యాక్టివ్ డైరెక్టరీ. ఈ సర్వర్ యాక్టివ్ డైరెక్టరీ జాయిన్ అయింది. సో యాక్టివ్ డైరెక్టరీలో ఉన్న ఎంతమంది యూజర్స్ కైనా ఈ సర్వర్ మీద యాక్సెస్ ఇవ్వచ్చు. Am I clear? Yes, sir. సో బాబు అనే యూజరు అతని పాస్వర్డ్ యాక్టివ్ డైరెక్టరీలోనే ఉంటాయి, సర్వర్ లో కానీ ఎక్కడ ఉండవు. బట్ ఓకే, పర్మిషన్ ఇచ్చాం కాబట్టి ఇతను ఈ సర్వర్ లో లాగిన్ అవుతాడు. ఓకే, ఈ రెండు నేను ప్రాక్టికల్ గా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ యాక్టివ్ డైరెక్టరీ అనేది కూడా నేను తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అసలు దీని లోకల్ అంటే అసలు ఇది యాక్టివ్ డైరెక్టరీ జాయిన్ అవ్వలేదు కాబట్టి లోకల్ అంటున్నాం, ఇది జాయిన్ అయింది కాబట్టి ఓకే డొమైన్ సర్వర్ అంటున్నాం. ఈ రెండింటికి డిఫరెన్స్ చూపిస్తాను ఫస్ట్ ఇప్పుడు ప్రాక్టికల్ గా. సో నేను ఒక ల్యాబ్ ఎనేబుల్ చేశాను. ఓకే, సో దిస్ ఇస్ ద ల్యాబ్. ఈ ల్యాబ్ లో 4 సర్వర్స్ మాత్రమే ఉన్నాయి. మనం యాక్చువల్ ల్యాబ్ సైబ్రాక్ ల్యాబ్ చేసినప్పుడు ల్యాబ్ ఎనేబుల్ చేస్తాను, దట్ విల్ హ్యావ్ 10 సర్వర్స్ అండి. ఇట్స్ జస్ట్ అబౌట్ 4 సర్వర్స్. మీకు ప్రాక్టికల్ గా ఈ బేసిక్స్ చూపించడం కోసం ఇందులో మల్టిపుల్ ల్యాబ్స్ ఉంటాయండి. మనకి ఒకసారి ల్యాబ్ ఎనేబుల్ చేసినప్పుడు చాలా ల్యాబ్స్ ఉంటాయి. మనకు కావాల్సిన ల్యాబ్ వేరు, ఇది కాదు. ఓకే, ఇది ఓన్లీ బేసిక్స్ కోసం నేను ఇది ఎనేబుల్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా, ఇక్కడ చూడండి ఈ ల్యాబ్ లో 4 డిఫరెంట్ సర్వర్స్ ఉన్నాయి. ఈ 4 క్లౌడ్, ఇది సైబ్రాక్ వాళ్ళు ఇచ్చిన ల్యాబ్. సో ఇందులో 4 సర్వర్స్ ఉన్నాయి. ఇది DC01. ఇప్పుడు మనం జస్ట్ ప్రాక్టికల్ గా మాట్లాడుకున్నట్టు ఇక్కడ చూడండి, మీకు ఎందుకని నేమింగ్ కన్వెన్షన్ కూడా ఇక్కడ ఉన్న సర్వర్స్ ని బట్టే ఇచ్చాను, ఈజీగా ఉంటుందని. DC యాక్టివ్ డొమైన్ కంట్రోల్, ఈ సర్వర్ లో యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ అయింది, నిజంగా అయిందా లేదా ఓకే చూపిస్తాను. ఇది వాల్డ్ 01 అనే సర్వర్. ఓకే, ఇది ఒక సర్వర్, ఇది ఒక ఇందులో ఏమి ఇన్స్టాల్ చేస్తున్నారు ఏంటనే పక్కన పెడితే ఇది ఒక లోకల్ సర్వరా కాదా, ఇది కాంపోనెంట్స్ అనేది డొమైన్ సర్వర్, నిజంగా ఇది ఈ యాక్టివ్ డైరెక్టరీకి జాయిన్ అయిందా లేదా, ఈ 2 సర్వర్ల మధ్య డిఫరెన్స్ చూడడానికి వస్తాం. ఈ డిఫరెన్స్ చూడడం అయిపోయిన తర్వాత నిజంగా యాక్టివ్ డైరెక్టరీలో ఏముంటుంది, ఓకే యూజర్స్ ఉంటారని చెప్పాను. యూజర్స్ ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, వీళ్ళతో యూజర్స్ తో పాటు ఇంకెవరైనా ఉంటారా, అసలు యాక్టివ్ డైరెక్టరీ వల్ల బెనిఫిట్ ఏంటి అని మాట్లాడదాం. ఓకేనా, క్లియర్ గైస్? ఓకే అన్న. సో ఎక్కడైనా డౌట్ వస్తే వెంటనే స్టాప్ చేయండి. ఓకే, అట్ ఎనీ మూమెంట్ ఈవెన్ నేను ఏ ఫ్లోలో ఉన్నా సరే ఓకేనా, వెంటనే స్టాప్ చేసి క్వశ్చన్ అడగండి, పర్లేదు. ఈ సర్వర్స్ ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా పవర్ ఆన్ అవ్వాలి ఏంటి ప్రతి నేను చెప్తాను. సో మోరోవర్ ఇప్పుడు చాలా తక్కువ టైం తీసుకున్నా. యాక్చువల్గా మన ల్యాబ్ నెక్స్ట్ వీక్ లో స్టార్ట్ అవుతుంది కదా, బేసిక్స్ అన్ని అయిపోయిన తర్వాత సైబ్రాక్ బేసిక్స్ మాట్లాడిన తర్వాత మనం ఎప్పుడైతే ప్రాక్టికల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటామో అప్పుడు మీకు మొత్తం చెప్తాను. అది సర్వర్స్ ఎలా ల్యాబ్ ఎలా ఎనేబుల్ చేయాలి, సర్వర్స్ లో లాగిన్ ఎలా అవ్వాలి, ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ లోకి ఎలా ఎనేబుల్ అవ్వాలి, లాగిన్ అవ్వాలి. సో ఎవ్రీథింగ్ విల్ చెక్ దట్. చూడండి, ఈ 2 పవర్ ఆన్ అయినాయి, రన్నింగ్ స్టేట్ లో ఉన్నాయి. ఇది పవర్ అప్ అవుతుంది. ఓకే, పవర్ ఆన్ అవడానికి టైం తీసుకుంటూ ఉంది. సో అందువల్ల బిజీ అని చెప్పేసి వస్తా ఉన్నాయి. సో ఈ లోపల అనే సర్వర్ సంబడి అన్న ఇది ల్యాబ్ ఆన్ చేయడం ఆటోమేటిక్ ఈ సర్వర్స్ అన్న పోతాయి అన్న, లేదా మాన్యువల్ మనం చేయాలా? మనం చేయాలి. అంటే
ఆన్ చేయడం ఆఫ్ చేయడం అది మనం, లేదంటే మీరు ఆఫ్ చేయకపోయినా పర్లేదు, కానీ 2 hours టైం వేస్ట్ అవుతుంది. ఓకే. మీరు మీరు ఆఫ్ చేయలేదు అనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ టైం రన్ అవుతుందా, యాక్చువల్గా 48 hours అని చెప్పాను కదా, ఇందులో ఆల్మోస్ట్ లైక్ 2 hours కంప్లీట్ అయిపోయింది, 1 hour 1 hour 45 minutes ఏమో కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలిన టైం ఇది. నేను ఆటోమేటిక్ గా షట్ డౌన్ నేను మాన్యువల్ గా షట్ డౌన్ చేయకపోతే ఆటోమేటిక్ గా 2 hours తర్వాత షట్ డౌన్ అవుతుంది. ఆ 2 hours ఇక్కడ కౌంట్ అవుతాయి. సో అది ప్రాబ్లం కదా. సో మనం పవర్ ఆన్ చేసిన తర్వాత బెటర్ టు పవర్ ఆఫ్ ఫ్రమ్ అవర్ ఎండ్ మనం చేయాలి, లేకపోతే 2 hours టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే ఫైన్. నేను ఇప్పుడు యాక్చువల్గా వాల్ట్ 0 అనే సర్వర్లో దీని మీద క్లిక్ చేస్తాను, చూడండి. ఓకే ఫైన్. ఇక్కడ చూడండి, ఈ సర్వర్లో లాగిన్ అవ్వాలంటే ప్రెస్ ఆల్ట్ కంట్రోల్ డిలీట్. నేను మీకు నేను చెప్పాను ఏమని, ఒక విండోస్ సర్వర్ లాగిన్ అవ్వాలంటే ప్రాసెస్ ఇక్కడ మీకు రిమోట్ డెస్క్టాప్ ఓపెన్ చేయాలి, అది నేను చాలా చెప్పాను మీకు. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు రిమోట్ డెస్క్టాప్ ఎలా, జస్ట్ మీ దగ్గర ఇది ఓపెన్ చేయండి, ఇక్కడ సర్వర్ నేమ్ ఇవ్వండి, యూజర్ నేమ్ ఇవ్వండి, నెక్స్ట్ ప్రాంప్ట్ పాస్వర్డ్ వస్తుంది, ఇవాళ చెప్పాను. ఇది జనరల్ గా సర్వర్ లాగిన్ అయ్యే ప్రాసెస్, ఒక విండోస్ సర్వర్. బట్ మరి ఇదేంటంటే ఇది క్లౌడ్ సర్వర్స్, అంటే ఇది వెబ్ యూఆర్ఎల్ బేస్ చేసుకొని మాత్రం వాళ్ళు ఇచ్చారు. మన మెషిన్ నుంచి లాగిన్ అవ్వడానికి కుదరదు, కాబట్టి వాళ్ళు ఏ ఆప్షన్ త్రూ అయితే లాగిన్ అవ్వమన్నారో అది మాత్రమే మనం ఫాలో అవ్వాలి. ఓకేనా? క్లియర్? సో మీకు గోయింగ్ ఫార్వర్డ్ మీకు బాగా హెల్ప్ అవుతుంది ఇది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నేను ఈ సర్వర్ ఇప్పుడు లాగిన్ అవ్వాలంటే ప్రెస్ ఆల్ట్ కంట్రోల్ డిలీట్ టు అన్లాక్, ఇక్కడ ఉంది ఈ సింబల్. సో ఇక్కడ క్లిక్ చేస్తాను నేను, ఇక్కడ ఆథరైజేషన్ వార్నింగ్ వస్తుంది, జస్ట్ క్లిక్ ఓకే చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో మనకి డైరెక్ట్ గా సర్వర్ నేమ్ తెలుసు, ఏ సర్వర్ లో ఉన్నాం, వాల్ట్ 0 అనే సర్వర్. లేదండి నేను ఇక్కడ కాంపోనెంట్ సర్వర్కి వెళ్ళాలి, ఇప్పుడు వాల్ట్ కాదు, ఎస్ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు ఒక 4 సర్వర్లో పవర్ అంటే గ్రీన్ లో కనిపిస్తున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఐ సింబల్ ఉంది, నేను ఈ సర్వర్ చూస్తున్నాను కాబట్టి ఇక్కడ ఐ సింబల్ వ్యూయింగ్. లేదంటే నేను ఇప్పుడు కాంపోనెంట్ సర్వర్ మీద క్లిక్ చేస్తాను అనుకోండి, చూడండి. సో చూడండి, ఇప్పుడు నేను కాంపోనెంట్ సర్వర్ లో ఉన్నానా లేదని ఎలా తెలుస్తుంది అంటే, కాంపోనెంట్స్ దగ్గర ఇక్కడ ఐ సింబల్. సో ఓవరాల్ గా 4 సర్వర్స్ లో కాంపోనెంట్ సర్వర్ దగ్గర మాత్రం ఐ సింబల్ ఉంది. ఏమా క్లియర్? అంటే నేను కాంపోనెంట్ సర్వర్ లో లాగిన్ అవ్వబోతున్నాను. ఇలా ఇక్కడ నుంచి ఏ సర్వర్ కావాలంటే ఆ సర్వర్. సో నెక్స్ట్ మనం పవర్ ఆన్ చేసే సర్వర్ ల్యాబ్ లో 10 సర్వర్స్ ఉంటే అక్కడ కూడా మీకు ఇష్టం వచ్చిన సర్వర్ లో లాగిన్ అవ్వచ్చు. ఓకే, సేమ్ ప్రాసెస్. ఇక్కడ 4 ఉన్నాయి, అక్కడ 10 ఉన్నాయి. లేదంటే మళ్ళీ నేను ఇందాక చూసినట్టు చూడాలంటే ఇవి. సో మళ్ళీ వాల్ట్ 0 మీద క్లిక్ చేస్తున్నాను. ఇది లోకల్ సర్వర్. ఓకేనా? ఈ సర్వర్ లో లాగిన్ అయ్యే యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇవన్నీ ప్రీ డిఫైన్డ్. ఇది ల్యాబ్ కాబట్టి యూజర్ నేమ్ కుండే పాస్వర్డ్స్ ఇవన్నీ ప్రీ డిఫైన్డ్, ముందుగానే మనకు తెలియాలి. ఓకే, సిన్స్ మేము ఇప్పటి నుంచి ల్యాబ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మాకు ఒక ఐడియా ఉంది. సో యూజర్ నేమ్ వచ్చేసి అడ్మినిస్ట్రేటర్. ఓకే, పాస్వర్డ్ వచ్చేసి సైబర్ అకౌంట్ సి క్యాప్స్. సో ఈ పాస్వర్డ్ నిజమా కాదా అని చెక్ చేసి ఐ సింబల్ ఉంది, దీన్ని చెక్ చేయండి. ఎస్ అడ్మిని STRATOR. ఎస్ దిస్ క్లిక్ ఓకే. సో చూడండి, నేను జస్ట్ ఇప్పుడు ఒక సర్వర్ లో లాగిన్ అయ్యాను. ఆ సర్వర్ ఏ సర్వర్ ఏమి ఇన్స్టాల్ అయింది డజంట్ మ్యాటర్. జస్ట్ మామూలుగా మనం లోకలా కాదా అనే చెక్ చేయడానికి వచ్చేది, లోకల్ సర్వర్ అది చెక్ చేయడానికి వచ్చాం. ఓకేనా? ఇది చూడండి, ఇక్కడ నుంచి సర్వర్ మీకు ఇదేమో నా ల్యాప్టాప్ లో ఉన్న స్టార్ట్ బటన్, స్టార్ట్ మెనూ, ఇది సర్వర్ లో ఉంది. నిజంగా మీరు చూస్తే సర్వర్ లో ఉన్న దానికి మీ ల్యాప్టాప్ లో ఉన్న దానికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇదంతా విండోస్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, GUI ఆల్మోస్ట్ లైక్ విండోస్ అనేది ల్యాప్టాప్ కైనా సర్వర్ అయినా ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ లుక్స్ సేమ్. ఓకేనా? చూడండి, ఇక్కడ కూడా నేను స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇలాగే వస్తాయి. లేదండి ఇప్పుడు నా ల్యాప్టాప్ లో ఉన్న స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇవే వస్తాయి. ఏది కావాలో అది చూస్ చేసుకుంటాం. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనా? సో ఇక్కడ మీకు ముందుగా నేను చెప్పినట్టు ఒకరోజు సర్వర్లో లాగిన్ అయ్యి, అంటే డే ఆఫ్టర్ టుమారో. ఓకే, అసలు మనం ఏం చేస్తాం, సర్వర్లో చెక్స్ ఉంటాయి కొన్ని, అసలు ఏమేమి చెక్ చేయాలి సర్వర్ చెక్స్. మనం లాగిన్ అయ్యాం, ఇప్పుడు యాక్చువల్గా లోకల్ సర్వర్స్ గురించి చెక్ చేయడానికి వచ్చాం, డొమైన్ సర్వర్ గురించి చెక్ చేయడానికి వచ్చాం. అది కాకుండా అసలు జనరల్గా ఎవరెవరు ఏం చేస్తారు సర్వర్లో అనేది కొన్ని చెక్స్ ఉంటాయి, అవి మనం తర్వాత చేస్తాం డే ఆఫ్టర్ టుమారో. సో యాజ్ ఆఫ్ నౌ ఇది నేను వాల్ట్ 0 అనేది లోకల్ సర్వర్గా మాట్లాడుతున్నాను. ఇది ఈడీకి జాయిన్ అవ్వలేదన్న సర్వర్ గురించి మాట్లాడుతున్నాను. సో అది చెక్ చేయడానికి వచ్చాం, చెక్ చేద్దాం. సో అసలు నిజంగా ఇది చూడండి, ఇది సర్వర్ అన్నాను, ఏ OS తో రన్ అవుతుంది ఏంటో చూద్దాం. స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి, చేసి జస్ట్ మీ కీప్యాడ్ లో మై పీసీ అనేది టైప్ చేయండి. ఓకే, ఇక్కడ రైట్ క్లిక్, ప్రాపర్టీస్. సో ఇది చూడండి, విండోస్ సర్వర్ 2016 స్టాండర్డ్ వర్షన్ తో రన్ అవుతుంది ఈ సర్వర్. ఓకేనా? ఇది ఇన్స్టాల్ ర్యామ్ వచ్చి 2 GB ర్యామ్ ఉంది.
ఓకేనా, 2 CPUs. దీని సర్వర్ నేమ్ వచ్చేసి వాల్ట్ 01A, ఫుల్ నేమ్ కూడా వాల్ట్ 01A. అదేంటండి ఫుల్ నేమ్, ఇక్కడ కంప్యూటర్ నేమ్ ఏంటి, ఫుల్ నేమ్ ఏంటంటే, సో ఇక్కడ నేను డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ చెప్తాను మీకు. ఇది యాక్చువల్ సర్వర్ నేమ్ కాంపోనెంట్స్, బట్ ఇది యాక్టివ్ డైరెక్టరీ జాయిన్ అయింది, యాక్టివ్ డైరెక్టరీ నేమ్ abc.com అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, సో ఇది ఫుల్ నేమ్ వచ్చేసి components.abc.com అవుతుంది ఫుల్ నేమ్. యాక్చువల్ నేమ్ వచ్చేసి కాంపోనెంట్స్, బట్ ఎప్పుడైతే యాక్టివ్ డైరెక్టరీ జాయిన్ అయిందో యాక్టివ్ డైరెక్టరీ నేమ్ abc.com కాబట్టి ఇక్కడ components.abc.com అనేది తోకలాగా యాడ్ అవుతుంది. ఓకేనా, క్లియర్. సో ఫస్ట్ ఈ సర్వర్లో ఓఎస్ ఏంటో చెక్ చేస్తాం. ఓకే, నిజంగా ఇది యాక్టివ్ డైరెక్టరీ లాగిన్ అయిందా లేదా, యాక్టివ్ డైరెక్టరీ జాయిన్ అయిందా లేదా చెక్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, రిమోట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ దాని తర్వాత కంప్యూటర్ నేమ్కి వచ్చేసేయండి. ఇక్కడ చూస్తే ఫుల్ కంప్యూటర్ నేమ్ వచ్చేసి వాల్ట్ 01A ఉంది, వర్క్ గ్రూప్లో ఉంది. అంటే యాక్టివ్ డైరెక్టరీ జాయిన్ అయిన సర్వర్ని లోకల్ సర్వర్గా లేదా వర్క్ గ్రూప్ సర్వర్గా పిలుస్తాం. సో నిజంగా ఇంకా మీకు క్లారిటీ కావాలంటే చేంజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ డొమైన్ అని ఉంది, బట్ డొమైన్ దగ్గర చూస్ చేసలేదు, డొమైన్ నేము లేదు, జస్ట్ వర్క్ గ్రూప్లో ఉంది. అంటే ఇది నిజంగా ఈ సర్వర్ డొమైన్కి జాయిన్ అయి ఉంటే ఇక్కడ డొమైన్ చూస్ చేసుకొని డొమైన్ నేమ్ abc.com, ఇంకా వేరే ఏదన్నా డొమైన్ నేమ్ ఉంటే ఆ డొమైన్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఇది ఏ ఏడీకి జాయిన్ అవ్వలేదు కాబట్టి వర్క్ గ్రూప్లో ఉంది. వర్క్ గ్రూప్ అనొచ్చు, లోకల్ సర్వర్ అనొచ్చు, మీ ఇష్టం ఏ సర్వర్ అన్నా పిలవచ్చు. సో ఈ సర్వర్ అనేది ఏడీకి జాయిన్ అవ్వలేదు కాబట్టి ఈ సర్వర్లో ఉన్న యూజర్స్ మాత్రమే దీనిలో లాగిన్ అవుతారు. ఒకసారి అది అసలు ఈ సర్వర్లో ఉన్న యూజర్స్ ఎవరు ఏంటి అనేది ప్రాక్టికల్గా చూద్దాం. సో సర్వర్లో ఉన్న యూజర్స్ చెక్ చేసే ప్రాసెస్ ఏంటంటే, మళ్ళీ స్టార్ట్ బటన్ రండి, కంప్యూటర్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. సో ఇక్కడ కామ్ ఇచ్చాను, డైరెక్ట్ ఇది వచ్చింది, దీని మీద క్లిక్ చేసినా సరిపోతుంది. లేదంటే నాకు కంప్లీట్ కమాండ్ కావాలి అంటే compmgmt.msc, సేమ్ అదే వస్తుంది. ఓకే, compmgmt.msc ఇలా ఏం వస్తుంది. సో ఎంటర్ చేస్తే ఎస్. సో ఇక్కడ లోకల్ యూజర్స్ అండ్ గ్రూప్స్ ఉంది కదా, ఇక్కడే రండి. ఇక్కడ యూజర్స్ ఫోల్డర్ లో మీకు ఎవరైతే కనిపిస్తున్నారో దీస్ పీపుల్ ఆర్ ద లోకల్ యూజర్స్. యాక్చువల్ గా రూబీ అనేది నిన్న నేను క్రియేట్ చేస్తాను వేరే వాళ్ళకి ప్రాక్టికల్ గా చూపించడం కోసం. సో ఇది అడ్మినిస్ట్రేటర్ ఈస్ ద డిఫాల్ట్ యూజర్. ప్రతి విండోస్ మెషిన్ మీ ల్యాప్టాప్ చూసుకున్న అడ్మినిస్ట్రేటర్ అనే యూజరో లేదా వర్క్ అనే యూజరో ఉంటారు ఇలా. ఓకేనా, సో దోస్ ఆర్ ద డిఫాల్ట్ యూజర్స్. మోస్ట్ ప్రాబ్లీ విండోస్ అడ్మినిస్ట్రేటరే ఉంటాడు విండోస్ మెషిన్ లో. సో ఇతనికి మనం కూడా ఇప్పుడు సర్వర్లో లాగిన్ అయింది ఈ అడ్మినిస్ట్రేటర్ యూజ్ చేసుకొని. ఏమంటే అడ్మినిస్ట్రేటర్ యూజర్ ఉన్నాడు, నిజంగా అతనికి అసలు ఈ ఫోల్డర్ లో ఉన్న వాళ్ళందరికీ లాగిన్ పర్మిషన్ వచ్చేసినట్టేనా? నో. మరి ఎప్పుడు వస్తుంది లాగిన్? ఈ ఫోల్డర్ లో క్రియేట్ అయిన వాళ్ళందరికీ లాగిన్ పర్మిషన్ వచ్చినట్టు కాదు. వాళ్ళు ఒక పర్టికులర్ గ్రూప్ లో ఉన్నప్పుడు, ఆ గ్రూప్ ఎక్కడ ఉంటుంది అంటే గ్రూప్స్ లోకి రండి, అడ్మినిస్ట్రేటర్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అండ్ రూబీ వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరికి మాత్రమే సర్వర్ లో లాగిన్ అయ్యే యాక్సెస్ ఉంది, వేరే వాళ్ళకి లేదు. సో లేదంటే నేను కొత్త వాళ్ళని క్రియేట్ చేయాలి, వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి అంటే ఎస్ అఫ్ కోర్స్ యూ కెన్. యాజ్ ఆఫ్ నో అడ్మినిస్ట్రేటర్ అండ్ రూబీకి ఉంది. నేను కొత్త వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి సర్వర్ లో లాగిన్ అవ్వడానికి యాజ్ ఎ లోకల్ యూజర్ గా, ఎస్ అఫ్ కోర్స్ యూ కెన్ డూ ఇట్. హౌ? జస్ట్ ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది, దీని మీద రైట్ క్లిక్ చేయండి, న్యూ యూజర్ అనేది క్రియేట్ చేయండి. నేను యాక్చువల్గా బ్యాచ్ 24 అనేది యూజర్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, బ్యాచ్ 24. ఓకే, సో ఫుల్ నేమ్ కూడా అదే చేస్తున్నాను. ఓకే, అండ్ పాస్వర్డ్ వచ్చేసి తనకి cyberark@123 క్యాప్స్ ఇచ్చాను, cyber@123 ఇలా ఇచ్చాను. సో ఈ ఆప్షన్ కాకుండా పాస్వర్డ్ నెవర్ ఎక్స్ప్రెస్ చూస్ చేసి క్రియేట్ చేశాను. ఇది చూడండి, జస్ట్ బ్యాచ్ 24 యూజర్ లాగిన్ క్రియేట్ అయిపోయాడు. క్రియేట్ అయిపోయినంత మాత్రాన్ని ఇతనికి లాగిన్ పర్మిషన్ వస్తా అంటే రాదు. మీరు ఎంతమందినైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరికైనా వస్తుంది అంటే ఎటువంటి పర్మిషన్స్, యాక్సెస్ పర్మిషన్ రాదు. మరి ఎప్పుడు వస్తుంది? సో వీళ్ళతో పాటు ఈ గ్రూప్ లో యాడ్ చేయాలి. అడ్మినిస్ట్రేటర్స్ అనే గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ లో అడ్మినిస్ట్రేటర్ అండ్ రూబీ, గ్రూప్ నేమ్ అడ్మినిస్ట్రేటర్స్ RS, ఇక్కడ ఓన్లీ అడ్మినిస్ట్రేటర్. ఓకేనా, అండ్ రూబీ ఉన్నారు. వీళ్ళతో పాటు ఇప్పుడు నేను బ్యాచ్ 24 కూడా యాడ్ చేస్తాను, సెట్ చేస్తున్నాను. బ్యాచ్ 24 చెక్ నేమ్స్ చూడండి. ఈ పర్టికులర్ బ్యాచ్ 24 అనే యూజరు వాల్ట్ 01A అనే యూజర్ సర్వర్ లో ఉన్నాడు. సో జస్ట్ ఓకే, అప్లై,
ఓకే, ఇప్పుడు నేను లాగిన్ అయింది అడ్మినిస్ట్రేటర్గా. ఓకే, మీకు ప్రాక్టికల్గా నిజంగా మళ్ళీ చూపించాలంటే కమాండ్ ప్రాంప్ట్, నేను ఎవరిని, హూ యామ్ ఐ కమాండ్ ఇది. సో నేను అడ్మినిస్ట్రేటర్గా లాగిన్ అయ్యాను ఈ సర్వర్లో. ఇప్పుడు ఈ సర్వర్లో వాల్ట్ 01 యూజర్ ఈ సర్వర్లో అడ్మినిస్ట్రేటర్గా లాగిన్ అయ్యాను. సో సర్వర్ నేమ్ కూడా మళ్ళీ ఒకసారి మీరు చూస్తారంటే హోస్ట్ నేమ్ వాల్ట్ 01 అనే సర్వర్లో ఉన్నాను నేను. సో నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే, ఓకే ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను. ఓకే, నేను అడ్మినిస్ట్రేటర్గా లాగ్ ఆఫ్ అయ్యి బాస్ 24గా లాగిన్ అవడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ సైన్ అవుట్ చేస్తున్నాను, అడ్మినిస్ట్రేటర్గా సైన్ అవుట్ చేస్తున్నాను, బయటకు వచ్చేస్తున్నాను సర్వర్ నుంచి. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఆల్ట్ కంట్రోల్ డిలీట్ ప్రెస్ చేశాను. ఓకే, సో ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ కాకుండా ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన యూజర్ బ్యాచ్ 24, అతని పాస్వర్డ్ సైబ్రాకెట్ 123. సో అది కూడా చూద్దాం, CYBR23 బ్యాచ్ 24 యూజర్. ఓకే, కెన్ యూ సీ దట్? ఇప్పుడు బ్యాచ్ 24 యూజర్గా లాగిన్ అయ్యాను. మళ్ళీ మీకు ఏమైనా డౌట్ ఉంటే కమాండ్ ప్రాంప్ట్కి వెళ్తాను. చెకింగ్ టైం. అర్థమవుతుందా మనం ఏం చేసాం? Yes, sir. Yes. శ్వేత, నెహ్రూ, వెంకీ, ఎస్ అన్న. Yes. ఫైన్. చెకింగ్ టైం యాక్చువల్గా. సో ఇక్కడ జనరల్గా నేను ఇప్పుడు ఏం చేశానంటే, ఒక లోకల్ సర్వర్లో ఇక్కడ ప్రాక్టికల్ చూపిస్తున్నాను. అడ్మినిస్ట్రేటర్ ఆల్రెడీ ఉన్నాడు, నేను కొత్త బ్యాచ్ 24 అనే యూజర్ని క్రియేట్ చేసి ఈ సర్వర్లో లాగిన్ అయ్యాను. సో ఓవరాల్గా ఈ సర్వర్లో ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ బ్యాచ్ తో పాటు అంతకుముందు క్రియేట్ చేసిన రూబీ అనే యూజర్ కూడా ఉంది. సో తను కూడా ఓకే సైబరాక్ సంథింగ్ 987 ఏదో పాస్వర్డ్ ఉంది, తనతో లాగిన్ అవ్వచ్చు. సో ఓవరాల్గా ఈ పర్టికులర్ సర్వర్లో ముగ్గురు కూడా లోకల్ యూజర్స్, ఎందుకంటే ఈ ముగ్గురు యూజర్స్ సర్వర్లో మాత్రమే క్రియేట్ అయి ఉన్నారు. క్లియర్? ఓకేనా? Yes, am I clear? Yeah, fine. Yeah. Yeah. క్లియర్ అన్న. Okay, fine. So I don't know. Let's check again. Okay, fine. Okay, no worries. ఇక్కడ టైం తీసుకుంటుంది, నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు నేను కాంపోనెంట్ సర్వర్లోకి వెళ్తాను. అక్కడ డొమైన్ సర్వర్, వీటిని ప్రాక్టికల్ కాంపోనెంట్స్. సో ఇక్కడ చూడండి కాంపోనెంట్స్, ఇక్కడ కూడా ఆల్ట్ కంట్రోల్ డిలీట్ మీద క్లిక్ చేయాలి. ఈ సర్వర్లో కూడా ఫస్ట్ నేను ఇక్కడ చూడండి కాంపోనెంట్ సర్వర్లో ఉన్నాను. కాంపోనెంట్స్ ఇది ఏడీకి జాయిన్ చేసిన సర్వర్ అని చెప్పేసి ప్రాక్టికల్గా చూపించడానికి వెళ్తున్నాను. కాంపోనెంట్స్. సో ఇక్కడ కూడా నేను లోకల్గా ఉన్న అడ్మినిస్ట్రేటర్ యూజర్ని యూజ్ చేసుకుంటాను. ప్రతి సర్వర్లో ఉంటాడు, ప్రతి సర్వర్లో. ఇప్పుడు మీ ల్యాప్టాప్లోని ఓకే అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు, నా ల్యాప్టాప్లోనే ఉంటాడు. ఓకేనా? మీ పాస్వర్డ్ వేరు, మీ అడ్మినిస్ట్రేటర్ ల్యాప్టాప్లో ఉన్న అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ వేరు, నా ల్యాప్టాప్లో ఉన్న అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ వేరు. ఓకేనా? సో నా పాస్వర్డ్ మీ దగ్గర లాగిన్ చేస్తే ట్రై చేస్తే లాగిన్ అవ్వలేను, మీ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ నా మెషిన్లో ట్రై చేస్తే లాగిన్ అవ్వలేను. సో ఎక్కడ పడితే అక్కడ ఓకే ఎవరి యూజర్ నేమ్ కరెక్ట్ యూజర్ నేమ్ ఇస్తేనే వాళ్ళు లాగిన్ అవుతాం. సో ఇప్పుడు నేను చూడండి ఈ సర్వర్లో ఉన్న అడ్మినిస్ట్రేటర్కి లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయ్యాను. సో ఇది కూడా ఒకసారి నిజంగా ఏ సర్వర్తో ఏ ఓఎస్ రన్ అవుతుంది ఏంటో చెక్ చేద్దాం. ఐపీసీ ఓకే, రైట్ క్లిక్ ప్రాపర్టీస్. ఇది చూడండి 2019 స్టాండర్డ్ వర్షన్. ఇందాక మనం చెక్ చేసిన సర్వర్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తో రన్ అవుతుందండి? 2016. sir. Yes, 2016 స్టాండర్డ్. సో ఇక్కడ 2019 స్టాండర్డ్. ఇక్కడ మీరు చూస్తే కాంపోనెంట్స్, కంప్యూటర్ నేమ్ వచ్చేసి కాంపోనెంట్స్ ఉంది, ఫుల్ నేమ్ వచ్చేసి components.acme.corp. అంటే ఇక్కడ ఏడీ నేమ్ ఏంటి? డొమైన్ నేమ్. ఎస్, ఎగ్జాక్ట్లీ ACME. సో దీన్ని కంప్లీట్ గా ఫుల్ వర్షన్ గా చూడాలి అంటే రిమోట్ సెట్టింగ్స్కి వెళ్ళండి. ఓకే, ఇక్కడ కంప్యూటర్ నేమ్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు అర్థమవుతుంది, బట్ మళ్ళీ స్టిల్ ఓకే ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ చేంజ్
ఇక్కడ మీకు తెలుస్తుందా కంప్యూటర్ నేమ్ కాంపోనెంట్స్. ఇక్కడ డొమైన్ కి జాయిన్ అయింది ఏడి నేమ్ ఏసీఎంఈ, అందుకని ఫుల్ నేమ్ వచ్చేసి కాంపోనెంట్స్ డాట్ ఏసీఎంఈ డాట్ కార్ప్ అని ఉంది. ఇందాక మీరు చూసిన సర్వర్ వచ్చేసి వర్క్ గ్రూప్ లో ఉంది, ఇప్పుడు చూసిన సర్వర్ వచ్చేసి డొమైన్ కి జాయిన్ అయింది. కెన్ యూ సీ ద డిఫరెన్స్? ఎస్ అన్న, రైట్. ఓకేనా? సో దీని ప్రకారం ఏంటంటే ఈ సర్వర్ లో కాంపోనెంట్ సర్వర్ లో లోకల్ యూజర్స్ ఉంటారు, వాళ్ళు ఈ సర్వర్ లో లాగిన్ అవుతారు, వాళ్ళతో పాటు యాక్టివ్ డైరెక్టరీ లో ఉన్న వాళ్ళు కూడా లాగిన్ అవుతారు. సో అసలు నిజంగా యూజర్స్ ఎక్కడ ఉంటారు అంటే మళ్ళీ సేమ్ అన్ని చోట ఏ సర్వర్ అయినా ఒకే చోట ఉంటారు. సో కంప్యూటర్ మేనేజ్మెంట్, ఎస్ కమ్ హియర్, లోకల్ గ్రూప్స్, యూజర్స్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ ఫోల్డర్ లో ఎవరైతే యూజర్స్ అనే ఫోల్డర్ లో కనిపిస్తున్నారో వీళ్ళంతా అయితే డిఫాల్ట్ యూజర్స్ లేదా మనం కొత్తగా క్రియేట్ చేసిన యూజర్స్, హూఎవర్ ఇట్ ఈస్. ఓకే, మొత్తానికి వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ లోకల్, ఈ ఫోల్డర్ లో ఉన్న ప్రతి ఒక్కరిని లోకల్ యూజర్ గా ట్రీట్ చేస్తాం. ఏమా క్లియర్? మరి ఇప్పుడు డొమైన్ యూజర్స్ నిజంగా ఈ సర్వర్ మీద యాక్సెస్ ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది మనకి? సో ఇందాక నేను యాక్చువల్గా ఒక ఫోల్డర్ చూపించాను, ఒక గ్రూప్ చూపించాను. ఆ గ్రూప్ లోకి వెళ్తే, అడ్మినిస్ట్రేటర్స్ అనే గ్రూప్ లోకి వెళ్తే నిజంగా ఎంతమందిలో ఎవరికెవరికి యాక్సెస్ ఉందనే తెలుస్తుంది అని చూపించాను, అవునా? సో అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు దిస్ గ్రూప్స్ అండ్ జస్ట్ ఐఎమ్ చూసింగ్ అడ్మినిస్ట్రేటర్స్. సో ఇక్కడ చూస్తే అడ్మినిస్ట్రేటర్స్ అనే గ్రూప్ లో అడ్మినిస్ట్రేటర్ అనే యూజర్ ఉన్నాడు, దాంతోపాటు ఇంకో 2 గ్రూప్స్ ఒక యూజర్. ఓకే, ఇది డజంట్ మ్యాటర్, ఇది అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఈ రెండింటిని చూడండి, ఏసీఎంఈ స్లాష్ సైబరాక్ వాల్ట్ అడ్మిన్స్, ఇంకొక గ్రూప్ వచ్చేసి ఏసీఎంఈ స్లాష్ డొమైన్ అడ్మిన్స్ అనే గ్రూప్ ఉంది. క్లియర్? సో అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ మాత్రమే సర్వర్ లో ఉన్న లోకల్ యూజర్, ఈ 2 గ్రూప్స్ కూడా యాక్టివ్ డైరెక్టరీ లో ఉన్న గ్రూప్స్ ఈ సర్వర్ మీద యాక్సెస్ ఇచ్చారు. ఓకేనా? ఓకే, అంటే యాక్టివ్ డైరెక్టరీలో ఈ 2 గ్రూప్స్ ప్రజెంట్ అవుతున్నాయి. ఈ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు? లెట్స్ సే ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకున్నాం ఫస్ట్ గ్రూప్ లో, సెకండ్ గ్రూప్ లో ఒక 20 మెంబర్స్ ఉన్నారు అనుకున్నాం. సో ఇన్ టోటల్ ఈ 2 గ్రూపుల మీద కలిపి 10 + 20 30 మెంబర్స్ ఉంటే ఈ 30 మెంబర్స్ కి ఈ సర్వర్ మీద యాక్సెస్ ఉంది. అడ్మినిస్ట్రేటర్ తో పాటు ఈ 2 గ్రూప్ లో ఏడీలో ఉన్న యూజర్స్ 30 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి యాక్సెస్ ఉంది. క్లియర్? ఓకే. సో నేను చూపిస్తాను ఈ 2 గ్రూప్ లో యాక్టివ్ డైరెక్టరీలో లాగిన్ అయ్యి, నేను యాక్టివ్ డైరెక్టరీలో లాగిన్ అయ్యి, సర్వర్ లో లాగిన్ అయ్యి, ఈ 2 గ్రూప్స్ ఉన్నాయా, ఈ 2 గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారు అనేది నేను చూపిస్తాను. దానికంటే ముందు సో ఎవరెవరికి యాక్సెస్ ఉంది ఏడి అంటే లోకల్ యూజర్స్ తో పాటు డొమైన్ యూజర్స్ కూడా ఈ సర్వర్ మీద యాక్సెస్ ఉంది. సో ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరు లోకల్, అడ్మినిస్ట్రేటర్ అండ్ రామ్ ఆర్ ద లోకల్ యూజర్స్ ఆన్ దిస్ మిషన్. వీళ్ళతో పాటు ఇప్పుడు ఏడీలో 2 డిఫరెంట్ యూజర్స్ ఉన్నాయి, గ్రూప్స్ ఉన్నాయి ఏడీలో. ఓకే, ఏబిసి నేను ఏసీఎంఈ యూజ్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ లేకుండా. ఏడీ నేమ్ ఏసీఎంఈ డాట్ కార్ప్ యాక్చువల్గా. సో ఈ ఏడీలో 2 గ్రూప్స్ ఉన్నాయి, ఏంటంటే ఏసీఎంఈ స్లాష్ సైబరాక్ వాల్ట్ అడ్మిన్స్, ఇదో గ్రూపు. ఇంకోటి ఏసీఎంఈ స్లాష్ డొమైన్ అడ్మిన్స్, ఇదో గ్రూప్. ఈ 2 గ్రూపులు ఏడీలో ఉన్నాయి, అంటే చాలా గ్రూప్స్ ఉన్నాయి, బట్ ఎస్పెషల్లీ ఈ 2 గ్రూప్స్ ఏడీలో ఉండి ఈ సర్వర్ మీదకి యాక్సెస్ ఇచ్చాము. అంటే ఈ ఏడీలో ఈ 2 గ్రూప్ లో ఎంతమంది యూజర్స్ అయితే ఉన్నారో ఆ అందరి యూజర్స్ కి ఈ సర్వర్ మీద ఆటోమేటిక్ గా యాక్సెస్ ఉంటుంది, వాళ్ళు లాగిన్ అవ్వచ్చు. కానీ ఆ యూజర్స్ ఏడీలో ఉన్న యూజర్స్ ఈ సర్వర్ లో కనపడరు. ఈ 2 గ్రూపులు, గ్రూప్ కనపడదు, గ్రూప్ జస్ట్ ఇక్కడ యాడ్ అయినట్టు కనిపిస్తుంది తప్ప ఈ గ్రూప్ లో ఎంతమంది యూజర్స్ ఉన్నారు ఏంటి అనేది సర్వర్ లో కనపడదు, చూడలేము. సో మీకు యాక్టివ్ డైరెక్టరీ లాగిన్ అయి చూపిస్తాను నెక్స్ట్ సెషన్. ఈ 2.5 minutes అయిపోయిన తర్వాత మీకు ఏడీలోకి లాగిన్ అవుతాను. లాగిన్ అయిన తర్వాత మీకు నిజంగా అసలు అక్కడ ఏమేమి ఉంటాయి, యూజర్స్ ఉంటారని చెప్తున్నాను, గ్రూప్స్ ఉంటారని చెప్తున్నాను, ఇంకా వాటితో పాటు ఇంకేముంటాయి. ఓకే, అలా గ్రూప్ లో ఉన్న యూజర్స్ ని చెక్ చేయడం ఎలాగా, వాళ్ళకి నిజంగా పర్మిషన్ ఉందా లేదా చెక్ చేయడం ఎలాగా, అది నేను చూపిస్తాను. సో ఓవరాల్ గా అసలు డొమైన్ సర్వర్ అనేది మీకు అర్థమైందా? డొమైన్ లో ఎవరెవరికి పర్మిషన్ ఇవ్వచ్చు అనే క్లారిటీ వచ్చిందా మీకు? ఎనీ క్వశ్చన్? ఓకే, నెహ్రూ, రామ్, రమేష్, వెంకీ, శ్వేత, Okay. Yes, sir. నలుగురు. Okay. సో
మీరేం ఇక్కడ చూడండి, నేను కొత్తగా ఏడీలో ఉన్న యూజర్ని, ఓకే నాకు ఏడీలో ఒక యూజర్ తెలుసు, ఆ యూజర్ కి డైరెక్ట్ గ్రూప్ కాకుండా ఒక డైరెక్ట్ యూజర్ని యాడ్ చేయాలనుకో, ఎస్ ట్రై చేయండి. ఇక్కడ చూడండి ఎక్కడి నుంచి ట్రై చేస్తున్నారు, ఏడీ నుంచి, ఏసీ, అందుకని ఏడీని ముందు లేదండి నా సార్ లోకల్ గా కావాలి అంటే లోకల్ యూజర్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇది కాంపొనెంట్స్ అని సర్వర్ నేమ్, సో ఎన్ని అవసరం లేదు. నాకు మైక్ అనే ఒక యూజర్ తెలుసు అండి, ఓకే మైక్ అనే ఒక యూజర్ తెలుసు, సో చెక్ చేస్తున్నాను. ఓకే సో ఏడీ పాస్వర్డ్ అడుగుతుంది, చూడండి mike@acme.corp అనే యూజర్ ఉన్నాడు, అంటే ఏడీలో ఉన్నాడు ఇతను, ఇందాక మీకు చెప్పాను. సో ఇక్కడ లోకల్ ఎంప్లాయీస్ యాజ్ ఏ బాబు అని ఉంటే అతని డొమైన్ నేమ్ తో పాటు వస్తుంది. అలాగే మైక్ అనే అతను ఎంప్లాయీ ఈజ్ పార్ట్ ఆఫ్ యాక్టివ్ డైరెక్టరీ, సో ఇతని నేమ్ డొమైన్ నేమ్ తో పాటు వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ ఓకే చేస్తాను అనుకోండి. సో ఇందాక మీరు చూస్తుందేమో లోకల్ యూజర్, అడ్మినిస్ట్రేటర్, దీంతో పాటు 2 గ్రూప్స్ చూసారు. ఇప్పుడు నేను సపరేట్ యూజర్స్ కూడా యాడ్ చేయొచ్చు, గ్రూపే కాదు, ఏడీ నుంచి ఇండివిజువల్ యూజర్ ని కూడా నేను యాడ్ చేయొచ్చు. క్లియర్, అర్థమవుతుందా? ఓకే ఓకే Guys, any questions so far? నేను లాస్ట్ లెస్ దాన్ 1 minute ఉంది, మళ్ళీ రీకనెక్ట్ అయినప్పుడు ఒక మీకు కన్ఫ్యూషన్ లేకుండా యాక్టివ్ డైరెక్టరీ లాగిన్ అయ్యి ఈ ఎస్పెషల్లీ ఈ 2 గ్రూప్స్ ఉన్నాయా లేవా, ఈ 2 గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారు, ఈ 2 గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఈ సర్వర్ మీద యాక్సెస్ ఉందా లేదా, లాగిన్ అవ్వగలుగుతున్నారా లేదా, నేను స్ట్రైట్ అవే చూపిస్తాను. ఓకేనా, డోంట్ బదర్ అబౌట్ దట్. సో ఆల్రెడీ మనకి ఇప్పటికి అడ్మినిస్ట్రేటర్ కి మాత్రమే యాక్సెస్ ఉంది, అతనితో లాగిన్ అయ్యాం. అతనితో పాటు వీళ్ళని కూడా యాడ్ చేసి ఉన్నాం కాబట్టి ఈ 3 ఏడీలో ఉన్నారు, వీళ్ళకి సర్వర్ మీద యాక్సెస్ వస్తుందా లేదా, వచ్చిందా లేదా అనేది కూడా చూస్తాం. ఆబ్వియస్ గా వచ్చింది, నిజంగా లాగిన్ అవుతారా లేదా చూడండి. మైక్ అనే యూజర్ ఎక్కడ లేడు, ఈ 2 గ్రూప్స్ కూడా ఈ యూజర్స్ అనే గ్రూప్ లోకల్ అనే ఫోల్డర్ లో లేరు. వీళ్ళు యాక్టివ్ డైరెక్టరీ నుంచి వస్తున్నారు, జస్ట్ లాగిన్ అవుతారు.